నేను చాలాసార్లు ప్రస్తావించా, వ్యవస్థని సెటరైట్ చేయడం చాలా కష్టం, సర్వనాశనం చేయడం చాలా సులభం. 1970ల నుంచి రౌడీయిజం అరాచకం కోస్తా జిల్లాల్ని, ఫ్యాక్షనిజం అరాచకం రాయలసీమ జిల్లాల్ని కుదిపేసినాయి, కదిపేసినాయి. దాని పర్యవసానం ఈ రాష్ట్ర అభివృద్ధి చంకనాకిపోతే ఇక్కడున్న వాళ్ళందరూ వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో ఎందుకు పరుగులు తీశారు? తమ బిడ్డల భవిష్యత్తు కోసం. రాజకీయ దరిద్రుల బాధపడలేక, రాజకీయ వేధింపులకి తాళలేక వ్యాపారాలు చెయ్యనివ్వరు, చేస్తుంటే లాక్కుంటారు, దోచుకుంటారు, దుర్మార్గాలు చేస్తారు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం తర్వాతన కంట్రోల్ చేసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 95లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ అధికారిని సరైన వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ తొక్కి నార తీశారు. రౌడీ అనేవాడు వణికేటటువంటి పరిస్థితి ఇచ్చారు. రౌడీలను బొక్కలో దోశారు. రౌడీల అనుచరుల్ని రోడ్ల మీదన గుండు కొట్టించినటువంటి రోజులు ఉన్నాయి. గోడలకు కట్టేసిన రోజులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల ముందు నిలబెట్టిన రోజులు ఉన్నాయి. ఆ దెబ్బకి భయపడే పరిస్థితి ఇచ్చారు. ఫ్యాక్షనిస్టులకు ఉచ్చబోయించారు. ఆ తర్వాత సచ్చినట్టు రాజశేఖర రెడ్డి కూడా అదే కొనసాగించారు. ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా కొనసాగించారు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 20% వాళ్ళ నాయకులు వదిలిపెట్టాడు. దాని పర్యవసానం ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత. దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో మేము అధికారంలోకి వస్తే పూర్తిగా మీకు అందరికీ స్వేచ్ఛనిస్తామని కార్యకర్తలకి, నాయకులకి రెడ్ డైరీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు పనిచేస్తుంది. ఫలితం ఇసుక ప్రభుత్వం తక్కువకి ఇవ్వాలన్నా చంద్రబాబే స్వయంగా కూర్చుని నిర్ణయిస్తున్నా, అధికారులందరూ కూర్చున్నా వల్ల కావట్లేదు. మైనింగ్ మొత్తం స్తంభించిపోయింది. ఎందుకయ్యా అంటే మైనింగ్ వాడేమో వాడు వ్యాపారం చేస్తాడట, వాడేమో డబ్బులు ప్రభుత్వానికి కట్టాలట, వాడు అమ్ముకోవాలంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలట. చివరికి లారీ వెళ్తుంది నా నియోజకవర్గంలో నుంచి లారీలకు మామూలు వసూలు చేసేటటువంటి స్థాయిలో ప్రజాప్రతినిధుల దౌర్భాగ్యం వెంటాడుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఏకంగా మద్యానికి సంబంధించి ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల దగ్గరికి తీసుకొస్తే ఆ ప్రైవేటు మద్యం దుకాణాలకి కనీసం ఒక్కొక్క షాప్కి అట్లీస్ట్ 20 నుంచి 30 ఉండే. ఇదివరకు కొన్ని అయితే 50-70 కూడా టెండర్లు వేసేవాళ్ళు. అట్లాంటి స్టేజీ నుంచి అసలు టెండర్లే లేనియకుండా చేసేటటువంటి ప్రక్రియ ఎవరు స్వయంగా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గాల ఇన్ఛార్జి నాయకులు. దీంతో 1,00,000 వస్తాయి అన్న చోట 10,000 వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి స్టేజీ ఏమవుతున్నది అంటే మేము ఎన్నికల కోసం ఖర్చు పెట్టాం, అది ఈ 5 ఏళ్లలోనే సంపాదించేసుకోవాలి. అది ఇసుకలో సంపాదించుకుంటాం, మైనింగ్లో సంపాదించుకుంటాం, భూముల సెటిల్మెంట్లో సంపాదించుకుంటాం, మధ్యలో సంపాదించుకుంటాం, వదిలేయండి, అట్లా వదిలేయకపోతే కష్టం అని బాబు మీద ఒత్తిడి. ఓవరాల్గా కొత్త సమస్యలు కాదు, చిక్కు సమస్యలు శాశ్వత సమస్యలుగా మిగులుతున్నాయి.